వెంకన్న డిపాజిట్లు చూసి జనాలు వెర్రెత్తిపోయారు. ఎందుకంటే అది సామాన్య ఆదాయం కానే కాదు. ఈ ప్రపంచంలో ఏ దేవుడికి రానంత ఆదాయం. లక్షల మంది భక్తుల హృదయపూర్వక విరాళం. అన్ని వేల కోట్ల ఆదాయాన్ని చూసి అందరూ ఇప్పుడు వెర్రెత్తిపోతున్నారు. జయహో వెంకట నాయక అని గొంతులెత్తి ప్రార్థిస్తున్నారు. అసలు విషయానికొస్తే కలియుగ ప్రత్యక్ష దైవం హుండీ ఆదాయం గత 2 ఏళ్లుగా పోటీ పడుతోంది. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా తిరుమల వెంకన్న హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో తిరుమలేశుణ్ణి దర్శించుకునే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా నమోదవుతోంది. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. అనంత పేర్లు కలిపి స్వామివారిని ఏ పేరుతో పిలిచినా పలికి వారి కోరికలు తీర్చే కోనేటి రాయుడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల ఖజానా భారీగా పెరిగిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగడించిన శ్రీవారి వెంకన్న ఆలయం ప్రతి ఏటా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే 2023-24లో వెంకన్న ఆదాయం ఏకంగా 1200 కోట్లు వచ్చింది. ఇది కేవలం వడ్డీల రూపంలోనే సమకూరడం గమనార్హం. 2023-24లో టీటీడీ 1161 కోట్ల నగదుతో పాటు 1031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది. ప్రస్తుతం స్వామి పేరిట ఉన్న డిపాజిట్లో 18,000 కోట్లకు చేరుకున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమల శ్రీనివాసుడికి వడ్డీ రూపంలోనే ప్రతి ఏటా 1200 కోట్ల ఆదాయం సమకూరుతుండడం గమనార్హం. 2018 నాటికి స్వామివారి వార్షిక వడ్డీ 750 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది 500 కోట్లు పెరిగి 1200 కోట్లకు చేరుకోవడం గమనార్హం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా తిరుమలేశుణ్ణి దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు తరలి వస్తుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో శ్రీవారి దర్శనానికి ఏకంగా 12 గంటల సమయం పడుతుంది. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగిపోతూ వస్తుందని దేవస్థానం అధికారులు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను 1661 కోట్లు కరెన్సీ, 1031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని టీటీడీ డిపాజిట్ చేయడంతో మొత్తంగా 18,000 కోట్లకు డిపాజిట్లు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1200 కోట్లు దాటిపోయింది. 2018 నాటికి ప్రతి ఏటా లభించే వడ్డీ 750 కోట్లు ఉండగా 5 ఏళ్ల కాలంలో దాదాపు 500 కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం తిరుమలలో ఉచిత దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. దాదాపు 73,051 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఏప్రిల్ 20 శనివారం ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్లుగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.